హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నోలంబ మీడియా. ఇప్పుడు మనం బుక్కపట్నం ముట్టడి వేసిన రాయదుర్గం కోనేటి నాయకుణ్ణి యుద్ధంలో ఓడించి తరిమి కొట్టిన రామప్ప నాయుడు చరిత్ర తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి దాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. తోపుదుర్తి కోటను ధ్వంసం చేసిన 2 ఏళ్ల తర్వాత రామప్ప నాయుడు తన ఏలుబడిలో ఉన్న బుక్కపట్నానికి పరిమిత సంఖ్యలో సైన్యం తీసుకొని వెళ్ళాడు. బుక్కపట్నం కోటలో సేనాపతి మరియు పారుపత్యగాడు అయిన వీరన్న తదితర ప్రముఖులతో జరిగిన ఆంతరంగిక సమావేశంలో రాయదుర్గం కోనేటి నాయుడు ఆక్రమించుకున్న తమ పూర్వీకుల నుండి తమ సొంతమైన కనుముక్కల కోటను తిరిగి స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే రామప్ప నాయుడు సైన్య సమేతంగా కనుముక్కల కోటకు లగ్గలెత్తడానికి వీలుగా అవసరమైనన్ని నిచ్చెనలు తీసుకొని కనుముక్కల చేరుకొని కనుముక్కల కోటకు నిచ్చెనలు వేసి లగ్గలు ఎక్కేలోగా కోటలో ఉన్న సేనాధిపతి అయిన ఎర్రనాగిరెడ్డి మరియు అతని సైన్యము అప్రమత్తమై రామప్ప సైన్యము కనుముక్కల కోటకు లగ్గలు ఎక్కడానికి వీలుగా వేసిన నిచ్చెనలను విరగ్గొట్టి దాడి విఫలం చేశాడు. దానితో చేసేదేమీ లేక రామప్ప నాయుడు అనంతపురం తిరిగి వెళ్ళిపోయాడు. వెంటనే కనుముక్కల కోటలో ఉన్న సేనాధిపతి ఎర్రనాగిరెడ్డి తమ రాజైన రాయదుర్గం కోనేటి నాయకునికి అనంతపురం రామప్ప నాయుడు ముట్టడి గురించి దానిని విఫలం చేసిన విషయాలు తెలుపుతూ ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం చదివిన వెంటనే ఉగ్రుడైన రాయదుర్గం కోనేటి నాయుడు పెద్ద సైన్యంతో బుక్కపట్నం ముట్టడి వేయడానికి బయలుదేరాడు. నీరు లేక ఎండిపోయిన బుక్కపట్నం చెరువులో ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రదేశంలో తన సైన్యంతో దిగి సైన్యం మొత్తం ఇక్కడ సిద్ధం చేసుకొని ఇక్కడ కనిపిస్తున్న దారి గుండా సైన్యంతో బుక్కపట్నం చేరుకొని మోర్జాలు ఎత్తించి దానిపై సైన్యం నిలిపి బుక్కపట్నం ముట్టడి వేశాడు. వెంటనే బుక్కపట్నంలో ఉన్న సేనాపతి మరియు పారుబత్తెగాడు అయిన వీరప్ప తమ రాజైన అనంతపురం రామప్ప నాయుడికి రాయదుర్గం కోనేటి నాయకుడు పెద్ద సైన్యంతో వచ్చి ముట్టడి వేశాడని, 4-5 రోజుల్లో మీరు సైన్యంతో వచ్చి ముట్టడి తీయించకపోతే బుక్కపట్నం కోనేటి నాయకుని స్వాధీనమవుతుందని తెలుపుతూ లేఖ రాసి పంపించాడు. ఆ లేఖ చూచిన వెంటనే రామప్ప నాయుడు పెద్ద సైన్యాన్ని మరియు గుర్రాలను సిద్ధం చేసుకొని బుక్కపట్నానికి బయలుదేరుతూ యుద్ధంలో సహాయం కోరుతూ బుక్కపట్నానికి సమీపంలో ఉన్న పెదపాలెం పాలేగాడు సానే నరసింహనాయునికి ఉత్తరం రాస్తూ బుక్కపట్నం కోనేటి నాయకుని ముట్టడిలో ఉంది, ఆ ముట్టడి లేపడానికి తనకు సహాయంగా రావాల్సిందిగా కోరుతూ సైన్య సమేతంగా మీరు పుట్టపర్తి ప్రాంతానికి వచ్చి మాకు వర్తమానం పంపించవలసిందిగా కోరుతూ లేఖ రాసి దేశాయి నారాయణప్ప ద్వారా పెదపాలెం పాలేగాడు సానె నరసింహనాయునికి పంపాడు. అనంతపురం నుండి రామప్ప నాయుడు వారు పెద్ద సైన్యంతో గుర్రాలతో పాటు బయలుదేరి పాత మార్గము తప్పించి తాడిమర్రి సీమలో త్వరగా వెళ్ళి మల్లప్ప కొండ మార్గం ద్వారా పోయి సోమేశ్వరుని ఆలయం వాకిలి గుండా పోయి బుక్కపట్నం కోటలోనికి చేరుకున్నాడు. మరుసటి రోజున పెదపాలెంకు పోయిన దేశాయి నారాయణప్ప నరసింహనాయుని మరియు వారి సైన్యాన్ని తీసుకొని రామప్ప నాయుని ఆజ్ఞ మేరకు పుట్టపర్తి పరిసర ప్రాంతాలకు వచ్చి చేరి ఈ సమాచారాన్ని బుక్కపట్నం కోటలో ఉన్న రామప్ప నాయునికి చెప్పి పంపించాడు. సమాచారం అందుకున్న రామప్ప నాయుడు వారు పుట్టపర్తి నుండి సైన్యముతో చౌడమ్మ గుడి సమీపంలో కట్ట మీదకు వచ్చి ఇప్పుడు మనం చూస్తున్న చౌడేశ్వరి దేవాలయం ముందుగా రండి అని పెదపాలెం పాలేగాడు సానే నరసింహనాయునికి బదులు వర్తమానం పంపించాడు. ఆ తరువాత రామప్ప నాయుడు వారు కోటలో నగారా వేయించి తనకు నమ్మకమైన సేనానులతో కోట వాకిలి తీయించుకొని వెలుపలికి వచ్చి మోర్జాల మీద పడి యుద్ధం చేస్తుండగా మరోవైపు చౌడమ్మ గుడి ముందర నుండి వచ్చి సంతతోపులో ఉన్న పెదపాలెంకి చెందిన సైన్యము యుద్ధ సంకేతాలు తెలుపుతూ కొమ్ములు ఊదుతూ తప్పెట్లు కుడుతూ భయంకరమైన శబ్దాలు చేస్తూ సంత ఊరు వాకిలి చేరుకున్నాయి. రామప్ప సైన్యము ఒకవైపు నుండి పెదపాలెం సైన్యం మరొక వైపు నుండి దాడి చేయగా 2 సైన్యాల మధ్యలో చిక్కున్న రాయదుర్గం కోనేటి నాయకుని సైన్యము అక్కడ జరిగిన భయంకర యుద్ధంలో
అనేక మంది మరణించారు. రాయదుర్గం కోనేటి నాయకుని సైన్యం చెల్లాచెదురై పారిపోయింది. రామప్ప నాయని సైన్యము పెదపాలెం సైన్యము రెండు కలిసి రాయదుర్గం కోనేటి నాయన్ని బంధించడానికి వెళుతుండగా ఆ విషయము చనిపోగా మిగిలిన వారి వద్ద నుండి తెలుసుకున్న కోనేటి నాయకుడు ఇక్కడ ఉంటే తన ప్రాణాలకు ప్రమాదమని భావించి తను వేసుకున్న డేరాలు అందులో ఉన్న ద్రవ్యాన్ని అక్కడే విడిచి కనుముక్కలకు పారిపోయాడు. అక్కడ నుండి రాయదుర్గం చేరుకున్నాడు. కోనేటి నాయుడు రాయదుర్గం చేరుకున్న విషయం తెలుసుకొని రామప్ప నాయుడు బుక్కపట్నంలో 4 రోజులు ఉండి ఆ తరువాత అనంతపురానికి తిరిగి వచ్చాడు. మిగిలిన రామప్ప నాయుని చరిత్ర 9వ భాగంలో తెలుసుకుందాం.